శ్రీనివాస్ గారు అడిగినట్టుగా ఇప్పుడు టీచర్ పోస్టులు అంటే ఈ డిఎస్సిలో అంటే ఎప్పుడా అని యువతంతా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి పోస్టులు 16,500 పోస్టులు తీయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజే వాళ్ళందరికీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు 16,500 మందికి వాళ్ళ జీవితాల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు నిజంగా పండగ రోజు మంచి రోజు. ఈరోజు సాయంత్రమే మనందరం కూడా వెళ్లి వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇవ్వడానికి మనం అందరం వెళ్తున్నాం అధ్యక్ష. దాని వలన మనకేమైందంటే ట్రైబల్ వెల్ఫేర్ లో ముఖ్యంగా 2 ఉన్నాయి అధ్యక్ష, గురుకులాలు అలాగే ఆశ్రమ్ స్కూల్స్. ఆశ్రమ్ స్కూల్స్ లో 881 మందిని తీసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే గురుకులాల్లో 1,118 అంటే 1,118 పోస్టుల అధ్యక్ష. అంటే టోటల్ గా 2,000 పోస్టులు మా గిరిజన శాఖలో తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఏవైతే ఇప్పుడు మనకి కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి అన్నారు, అవి కాంట్రాక్ట్ పోస్టులు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా మనం ఆల్రెడీ 483ని రెగ్యులేట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మిగిలిన పోస్టులు కూడా మనం ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవరిని కూడా ఈ కొత్త పోస్టులు వచ్చాయని కానీ పాత వాళ్ళని తీసేయాలని ఈ ప్రభుత్వం అలాంటి కఠిన నిర్ణయాలు ఏమీ తీసుకోవట్లేదు అధ్యక్ష. ఖచ్చితంగా ఎప్పటి నుంచి కష్టపడుతున్నటువంటి ఎప్పటి నుంచో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులు అంటే మాకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి వాళ్ళని ఈ ఉద్యోగాల నుంచి తీసేసే ఆలోచన అయితే ఏమీ లేదు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ సంవత్సరం గత 4-5 సంవత్సరాలుగా ఎవరికి ప్రమోషన్ రాలేదు అధ్యక్ష. ఈ సంవత్సర కాలంలో 19 పోస్టులు మేము ఆల్రెడీ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నా శాఖలో 19 పోస్టులు కూడా మనం 3 డిప్యూటీ డైరెక్టర్స్ కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే DTWలు 3 ఇచ్చాం అధ్యక్ష. అలాగే డిప్యూటీ డైరెక్టర్స్ ట్రైకార్ లో 3 ఇచ్చాం అధ్యక్ష. ATWలు 5 ఇచ్చాం అధ్యక్ష. అలాగే డిస్ట్రిక్ట్ లో అసిస్టెంట్ సూపర్వైజెంట్లు అలాగే మేనేజర్స్ వీళ్ళు 5 ఇచ్చాం అధ్యక్ష. టోటల్ గా 19 ఎప్పుడు కూడా కనీవిని ఎరగని రీతిలో 19 పోస్టులు మనం వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. కాబట్టి గౌరవ సభ్యులు అడిగినట్టుగా మొత్తం అందరికి కూడా న్యాయం జరుగుతుంది అధ్యక్ష. ఈ పోస్టులు కూడా 2,000 పోస్టులు ఈ రోజు మనం ఇస్తున్నాం కాబట్టి గౌరవ శ్రీనివాస్ గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13